నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డాక్టర్లను ఆదేశించారు. రాజమహేంద్రవరం జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని, దీనికి అనుగుణంగా పనిచేయాలని అన్నారు. అలాగే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హితవు పలికారు. అత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నిదర్శనమని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలిపారు. సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి డీఆర్ఓ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. కేంద్ర మంత్రిగా సంజీవయ్య కార్మిక శాఖ, విద్యాశాఖల్లో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు మేలు చేశాయని చెప్పారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి తన అసమాన ప్రతిభతో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అన్నారు. మంచి ఆలోచన, మంచి ఆచరణ, మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా మనం స్ఫూర్తిని పొందాలి. మరి ఈ సందర్భంగా మరొకసారి సంజీవయ్య గారికి మనందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరూ కూడా మరొకసారి స్ఫూర్తి నింపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం చెప్పడం వస్తారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ ఎం సందీప్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి 47,89,784 రూపాయల ఆదాయం సమకూరింది. కళ్యాణోత్సవాల సందర్భంగా 17 రోజులకు గాను ఈ మొత్తం వచ్చింది. అలాగే 8.5 గ్రాముల బంగారం, 104 గ్రాముల వెండి భక్తులు సమర్పించారు. అలాగే స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి హుండీల ద్వారా 47,587 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ వేడుకల్లో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, ఆలయ చైర్మన్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్, ఉత్సవ సేవా కమిటీ అధ్యక్షులు దిర్శాల బాలాజీ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణలు పాల్గొని పర్యవేక్షించారు. పచ్చదనాన్ని కాపాడటం కోసం సైకిల్ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వల్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు. ఆక్సిజన్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సైకిల్ యాత్ర శుక్రవారం ఆత్రేయపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు సెల్వన్ను దుశ్శాలువతో సత్కరించి ఆర్థిక సహాయాన్ని అందించి అభినందనలు తెలిపారు. పేరు ఉందా? తప్పని కొట్టండి అందరూ. సాహసయాత్ర ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య అపార అనుభవశాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సంజీవయ్య ఆశయాలను స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకుని త్రికరణ శుద్దిగా ఆచరించడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని అన్నారు. 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. పారిశ్రామిక వృద్ధికి, ప్రభుత్వంలో తెలుగు భాష వాడుకను పెంచడం, భూ సంస్కరణల అమలు తదితర ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారని అన్నారు. February 14th, 1921 కర్నూలులో పుట్టారు. సో
1960 నుంచి 1962 దాకా ఆంధ్రప్రదేశ్ సీఎం గా పనిచేశారు. ఈస్ నోన్ ఫర్ హిస్ సింప్లిసిటీ, ఇంటెగ్రిటీ అండ్ డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యారంటే అది చాలా గొప్పతనం. అండ్ ఈస్ నోన్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ యాంటీ కరప్షన్ బ్యూరో, తర్వాత చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, గాజుల దెన్నె, తర్వాత కర్నూలులో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా దామోదరం సంజీవయ్య గారే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దామోదరం సంజీవయ్య గారి పేరులోనే నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది. మీ అందరికీ తెలుసు, ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళ పేరులోనే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంకా కూడా వాళ్ళ ఐడియాస్ అన్ని కూడా ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ మెనీ పీపుల్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇన్ సోషల్ సర్వీస్. పిల్లలందరూ కూడా మీరు వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా పైకి లైఫ్ లో అంబిషియస్ ఉంటే దే కెన్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని మీరు ఐడియల్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు గోవిందమాల దీక్షలు చేపట్టారు. శుక్రవారం ఆలయంలో ఆలయ అర్చకులు ఖండవల్లి సాయికృష్ణ ఆచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున వినాయక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం తరపున డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు గోవిందమాల దీక్షాదారులకు నూతన వస్త్రాలు అందించడంతో ఆలయం వద్ద సుమారు 43 మంది భక్తులు గోవిందమాల దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఖండవల్లి సాయికృష్ణ ఆచార్యులు మాట్లాడుతూ ఈ రోజు గోవిందమాల ధరించిన వారు 11 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం తిరుపతిలో జరిగే విధంగా ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి సన్నిధిలోని మాలదారులకు ఇరుములు స్వీకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ, గోవింద మాలాదారులు శ్రీకాకుళపు సుబ్బారావు, ఈశ్వర్రెడ్డి, హరీష్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. మార్చి 17వ తేదీ నుండి 31 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత సమయంలో బస్సులు నడపాలని చెప్పారు. పరీక్షా పత్రాల భద్రపరిచే కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో 25,179 మంది విద్యార్థులకు గాను 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డీఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ, జడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావులు పాల్గొన్నారు. సో ఎవరో వచ్చినారు కొంచెం బాగుండాలి. ఈ లోకల్ ఎస్ఎస్ కూడా చెప్పండి ఎక్కడ ఉంది మున్సిపల్ పరిధిలో అవసరం ఆ స్కూల్ కానీ ఇట్ ఇస్ హ్యూజ్ గ్రౌండ్ ఉన్నాయి. సేఫ్టీ కానీ సరే కెమెరా పెట్టాల్సిన అదే ప్రోటోకాల్ కదా. మీకు కూడా 2 రోజులే ఉంటాయి. సీసీ కెమెరా ఉండాలి. మున్సిపల్ స్కూల్స్ ఏమైనా అట్లా ఉందని చూసుకోండి. దానికి ముందు ఏ స్కూల్ పెట్టిన వారు నెక్స్ట్ ఏంటి లైన్ డిపార్ట్మెంట్స్. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం సాంప్రదాయబద్దంగా శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. గంగా, యమున, సరస్వతి, సరియు, కృష్ణ, గోదావరి వంటి పుణ్య నదుల నుంచి తెచ్చిన జలాలతో పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం విశిష్ట పూజలు జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారానే మెరుగైన కంటిచూపు భీమవరం సమీపంలోని చిన్న అమిరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరంలో వైభవంగా ముగిసిన మావుళ్ళమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పొలపర్తి. కేంద్ర మాజీ మంత్రి బుల్లిరామయ్యకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడులు.
తణుకులో తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య జయంతి వేడుకలు, ఆయన అందించిన సేవలను వివరించిన దళిత నేత నాగేశ్వరరావు. వేడుకగా నిర్వహించుకున్న ప్రేమికుల దినోత్సవం, తణుకులో సందడి చేసిన ప్రేమ జంటలు. శాసన మండలిలో బలాన్ని పెంచుకునేందుకు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి, పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అందుబాటులో ఉంటూ రోగులకు సత్వరం వైద్య సేవలు అందించాలి, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి హుండీల ద్వారా చేకూరిన ఆదాయం 47 లక్షల రూపాయలు పర్యవేక్షించిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు. పర్యావరణ పరిరక్షణ ప్రచారకుడిని ఆత్రేయపురం గ్రామంలో అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి, ఏలూరులో విద్యాశాఖ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.